అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేసిండు. ఇంకా 4 నెలల పదవీ కాలం ఉన్నది. ఇప్పుడు సెప్టెంబర్ దాకా పదవీ కాలం ఉన్నది. అయినా సరే 4 months ముందే రిజైన్ చేసిండు. మరి కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఏరి కోరి ఆకునూరి మురళికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిండు. మరి అంత అద్భుతమైనటువంటి పోస్ట్ ఇచ్చినప్పుడు ఆకునూరి మురళి ఇంకా 4 నెలల పదవీ కాలం ఉన్నప్పుడు ఆ పదవీ కాలంలో కంటిన్యూ అవ్వాలి కానీ ఎందుకు రిజైన్ చేసిండు? మరి రేవంత్ రెడ్డికి ఆకునూరి మురళికి ఎక్కడ జడింది? ఎక్కడ పంచాయతీ అయింది? ఆకునూరి మురళి గట్టిగానే కష్టపడ్డాడు, బలంగా పనిచేసిండు. ఆకునూరి మురళి పైన ఎక్కడ కూడా ఒక్క కరప్షన్ చేసిండు అనేటటువంటి ఆరోపణ కూడా లేదు. ఆకునూరి మురళి పలాని కాడ దందా చేసిండని, ఆకునూరి మురళి పలాని కాడ అట్లా చేసిన ఇట్లా చేసిన చిన్నగా కూడా ఆయన పైన ఒక్క ఆరోపణ కూడా లేదు. మరి అంత కాన్స్టెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆకునూరి మురళి ఎందుకు రాజీనామా చేసిండు? ఇప్పుడు సాధారణంగా గవర్నమెంట్తో కలిసి పనిచేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ సపోర్టివ్ ఉంటే ఏ పనన్నా చేసుకోవచ్చు గవర్నమెంట్లో. కానీ ఆకునూరి మురళి మాత్రం సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు. నిన్న రాజీనామా పత్రాన్ని తెరపైకి పట్టుకొచ్చిండు. వాస్తవానికి నిన్న మధ్యాహ్నం 3, 4 వరకు కూడా ఆకునూరి మురళి తన ఛాంబర్లోనే ఉన్నాడట. తన ఛాంబర్లోనే వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తున్నాడట, మాట్లాడుతున్నాడట. మరి సడన్గా ఏమైందో 1 గంటలోనే ఆకునూరి మురళి డిసిషన్ తీసుకున్నాడట. ఇక నేను ఉండను ఈ పదవిలో ఉండడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆకునూరి మురళి మొత్తానికి రిజైన్ చేసేసిండు. ఆయన రిజైన్ చేయడానికి ఆయన చెప్తున్నటువంటి రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి నాకు అప్పగించినటువంటి టాస్క్ను నేను కంప్లీట్ చేసిన. రేవంత్ రెడ్డి నాకు ఒక టాస్క్ ఇచ్చిండు, విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చిండు, ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని కొత్త మార్పులు తీసుకురావాలని చెప్పిండు, ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని కొత్త అంశాలను తెరపైకి తీసుకురావాలని చెప్పిండు, ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాలనేటటువంటి అంశాన్ని నాతో చెప్పిండు. నేను చాలా రిపోర్ట్ని సేకరించిన, చాలా అంశాలు నేను పూర్తి స్థాయిలో సేకరించి రేవంత్ రెడ్డికి ఇచ్చేసిన, అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించేసిన. సో మొత్తానికి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, అన్ని పదవులు రేవంత్ రెడ్డి దగ్గరనే మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి సో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ రేవంత్ రెడ్డికి ఆల్రెడీ పంపించేసిండట. సో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడదామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆల్రెడీ ఎస్సీలకు ఒక స్కూలు, బీసీలకు ఒక స్కూలు, ఎస్టీలకు ఒక స్కూలు, మైనార్టీలకు ఒక స్కూలు, ఇట్లా రకరకాల స్కూల్ కేసీఆర్ గతంలో పెట్టిండు. గవర్నమెంట్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అని చెప్పి, తర్వాత ఇంకో రకరకాల స్కూల్ కేసీఆర్ తెరపైకి పట్టుకొచ్చిండు. ఒకటేమో హయ్యర్ స్కూల్ అని, లోయర్ స్కూల్ అని చెప్పి ఇట్లా స్కూల్స్ అన్ని కేసీఆర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ రకరకాల స్కూల్స్ పట్టుకొచ్చిండు, కొత్త స్కూల్స్ కట్టించిండు, కొన్ని ప్రైవేట్ బిల్డింగ్లలో స్కూల్స్ నడిపిస్తున్నాడు కేసీఆర్ ఆల్రెడీ గతంలో. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి కూడా గట్టినే కంటిన్యూ చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కొత్త ప్రతిపాదన ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు స్కూల్ ఉండాలి. ఇప్పుడు సాధారణంగా నర్సరీ నుండి 10th క్లాస్ వరకే హయ్యర్ స్కూల్ ఉంటుంది. కానీ 10th క్లాస్ మాత్రమే కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా స్కూల్లోనే ఉండాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా స్కూల్లోనే చదువుకోవాలనేటటువంటి ఒక కొత్త ప్రతిపాదనను రేవంత్ రెడ్డి పట్టుకొస్తున్నాడు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని పెడతారట. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో స్ట్రెంత్ దాదాపు 1000 మంది స్ట్రెంత్ పెడతారట. 1000 to 2000 మెంబర్స్ స్ట్రెంత్ ఒక్కొక్క స్కూల్లో. ఇంత స్ట్రెంత్లు పెడదామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడట. మరి ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పి ఆకునూరి మురళితో కూడా రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తే వర్కౌట్ అవుతుంది, కానీ ఇంటర్మీడియట్ వరకు పెట్టడం మాత్రం మరి ఆలోచన చేయాలని ఆకునూరి మురళి గారు కూడా చెప్పినారట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి, రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుండి, కేసీఆర్ చిన్నప్పటి నుండి వాళ్ళు చదువుకుంటూ వచ్చింది 10వ తరగతి దాకా ఎస్ఎస్సి లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. 10వ తరగతి దాకా ఒకటి ఉంటుంది. ఇంటర్మీడియట్ వేరే కాలేజ్లో జాయిన్ కావాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 10వ తరగతి ఒకటే కాదు, 12వ తరగతి పాస్ కావాలన్నట. 10వ తరగతి లెక్కలకు రాదట, 12వ తరగతి లెక్కలకు వస్తుందట. అంటే 10th క్లాస్లో నీకు 10/10 వచ్చినా, లేకపోతే నీకు ఏ గ్రేడ్ వచ్చినా, ఏ ప్లేస్ ర్యాంక్ వచ్చినా కూడా 10th క్లాస్ పరిగణంలోకి రాదట. ఇంటర్మీడియట్ అంటే 12th స్టాండర్డ్, 12వ తరగతిలో నువ్వు ఎంత చదువుతో ఏం కథ, నీకు ఎంత మార్కులు వచ్చినా ఏందనేదే గ్రేడ్ అట. ఇక రేవంత్ రెడ్డి ఇట్లా కొత్తగా పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆకునూరి మురళి సార్ దాదాపు రకరకాల స్టేట్లో ఆయన తిరిగిండు, రకరకాల కంట్రీస్లో ఆయన తిరిగి ఆకునూరి మురళి సార్ ఒక రిపోర్ట్ తయారు చేసిండు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ విధంగా పెడితే బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ విధంగా మారుస్తే బాగుంటుంది, ఒక ప్లే గ్రౌండు, పిల్లలకు కావాల్సినటువంటి
మౌలిక సదుపాయాలు, లేకపోతే పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా ఆకునూరి మురళి సార్ తన రిపోర్ట్లో ఆయనే పొందుపరిచేటటువంటి కార్యక్రమం చేసిందట. ఆ తర్వాత ఆకునూరి మురళి సార్ కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి పట్టుకొచ్చింది. ఏంది? చదువు చెప్తున్నటువంటి టీచర్లకు కొంత జీతాలు అంటే వేతనాలు పెంచాలి, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. తర్వాత టైం కూడా కొంత తగ్గియాలి, ఎందుకంటే పొద్దుగాల తెల్లవారుజామున కొంతమంది 8ంటికే డ్యూటీ చేస్తున్నారు, కొంతమంది 10 గంటలకు పోయి 7 గంటలకు 8 గంటల దాకా స్కూల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి కొంత టైం ఇబ్బంది అవుతుంది. తర్వాత వీక్ ఆఫ్స్ కూడా ఉండాలి. ఆ తర్వాత స్కూల్ పరిస్థితులు ఎట్లున్నా మనం చూస్తున్నాం కదా. గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఎట్లున్నది? పెచ్చులుడి మీద పడతాయి, కుసోనికి బెంచ్లు లేవు, రాయనికి బోర్డులు లేవు, ఆఖరికి చాక్ పీస్లు కూడా లేవు, సరైనటువంటి భోజనం పెట్టే పరిస్థితి లేదు, ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, ఆగమాగం పరిస్థితి. ఇవన్నిటి కూడా కంట్రోల్ చేయాలంటే ఏందనేటటువంటి అంశం పైన ఆకునూరి మురళి సార్ పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ని తయారు చేసింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా స్కూళ్ళని డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనతోటి ఆకునూరి మురళి సార్ తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ తిరిగి స్కూళ్ళని మొత్తం పరిశీలన చేసి మాడిఫికేషన్ ఎట్లా చేయాలి, స్కూళ్ళని కొత్తగా ఎట్లా కట్టాలి, స్కూల్లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉండాలి, స్కూల్లో ఎటువంటి సిస్టమ్ ఉండాలనేటటువంటి అన్ని అంశాలపైన ఆకునూరి మురళి సార్ ఒక రిపోర్ట్ తయారు చేసిండు. అసలు ఎక్కడ జరిగింది అంటే, ఆకునూరి మురళి ఎందుకు రాజీనామా చేసిన కారణం ఏంది అట అంటే, ఆకునూరి మురళి సార్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో సాధ్యమయ్యేటటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, సాధ్యం కానటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఆకునూరి మురళి సార్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఆయన ఒక కొత్త టీంని ఏర్పాటు చేసిండు. ఆ కొత్త టీం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నట. అంటే ఇవన్నీ వర్కౌట్ అయితే కావా అని చెప్పి ఒక కొత్త టీంని ఏర్పాటు చేసి ఆ టీంతో ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఆకునూరి సార్కి ఇచ్చిండు. ఆకునూరి మురళి ఆయన మొత్తం కూడా రిపోర్ట్ రేవంత్ రెడ్డికి ఇచ్చేసిండు. ఆ రిపోర్ట్లో సాధ్యమైనవి చేయాలా, సాధ్యం కానీ తర్వాత ఆలోచన చేయాలా. అసలు సాధ్యమైనవి చేయలేదు, సాధ్యం కానీ చేయలేదు. ఆకునూరి మురళి ఇచ్చినటువంటి రిపోర్ట్ని పక్కనే పెట్టేసిండు. రేవంత్ రెడ్డి ఏమో నేను కొత్త స్కూళ్ళు కడతా, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతా, అది కడతా, ఇది కడతా అని చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్పి ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ సిస్టమ్నే మొత్తం రేవంత్ రెడ్డి పక్కన పెట్టేసిండు. రేవంత్ రెడ్డి ఒక్కసారైనా గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడినా? మొన్నేదో మాట్లాడుతున్నాడు. కేసీఆర్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అని చెప్పి మొత్తం వేరే వేరే స్కూళ్ళు కట్టి ఒక కుల వివక్షను తెరపైకి తీసుకొచ్చిండు. అందరు కలిసి ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ వచ్చిండు. సరే, కేసీఆర్ ఎందుకు కట్టిండు ఏందనేది అదంతా సెకండరీ. ఎస్టీలకు సపరేట్ స్కూల్ ఉంటే సో వాళ్ళు మంచిగా చదువుకుంటారు, బీసీలకు ఒక సపరేట్ స్కూల్ ఉంటే బాగా చదువుకుంటారు. అట్లెందుకండి? ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్, నార్మల్గా హైయర్ స్కూల్స్ ఉంటాయి, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసే ఉంటారు. బీసీ హాస్టల్లో ఎస్సీలు ఎస్టీలు కూడా ఉంటారు, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో బీసీలు వీళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా నేను పోయినటువంటి స్కూల్లో కూడా చాలామంది కలిసే ఉంటారు. అట్లా పెట్టిర్రు, సపరేట్ జోన్ ఒక స్కూల్ పెట్టిరు, కానీ దాంట్లో అందరు కలిసే ఉంటున్నారు సాధారణంగా. సో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ వచ్చింది తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మరి గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి బాగాలేదు, గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది, గవర్నమెంట్ స్కూల్లో సరైనటువంటి సౌకర్యాలు లేవనేటటువంటి ముచ్చట రేవంత్ రెడ్డి ఎందుకు అంటలేడు? ఆకునూరి మురళి సార్ చాలాసార్లు గవర్నమెంట్ స్కూల్ను చూసుకుంటూ బాధపడ్డాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. అరే స్కూల్కి ఇంత ఘోరంగా ఉన్నాయండి, తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ మరి దారుణంగా ఉంది కదా అని చెప్పి ఆకునూరి మురళి సార్ చాలాసార్లు ఇబ్బంది పడ్డటువంటి ఆ దాఖలాలు మనం చూసినాం. ఆకునూరి మురళి మా జిల్లాకు కూడా కలెక్టర్గా పనిచేసిండు. మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆకునూరి మురళి సార్ కలెక్టర్గా పనిచేసిండు. చాలా అద్భుతంగా పనిచేసిండు. ఎవరు పోయినా కలిసేది, మాట్లాడేది. ఈవేందో మా నాన్న 2-3 సార్లు కలిసి వచ్చిండు. అప్పట్లో కలిసినప్పుడల్లా మాట్లాడేదట మంచిగా, అందరితో డిస్కస్ చేసేది. ఈ ఆకునూరి మురళి సార్ ఇప్పుడు రిజైన్ చేయడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఒకటేనట. ఆకునూరి మురళి ఇచ్చినటువంటి రిపోర్ట్ రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు. రేవంత్ రెడ్డి పోని ఆకునూరి మురళి సాధ్యమయ్యేటటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, సాధ్యం కానటువంటి అంశాలు కూడా కొన్ని రిపోర్ట్లో ఉన్నాయి. మరి సాధ్యమయ్యేటటువంటి అంశాలైనా చేయాలి కదా. రేవంత్ రెడ్డి కూడా ఆకునూరి మురళికి సంబంధించిన రిపోర్ట్ వచ్చినాక ఆకునూరి మురళిని మొత్తం పక్కన పెట్టేసిండట. ఇక పట్టించుకుంటలేడు. ఆకునూరి మురళి కూడా కోపం వచ్చి, నువ్వు నన్ను పట్టించుకునేది ఏంది, నేనే రిజైన్ చేస్తున్నా అని చెప్పి రిజైన్ చేసేసిండు. నా రిపోర్ట్ని పట్టించుకోవు, నన్ను పట్టించుకోవు, ఎందుకు ఇంకా అవసరం లేదని చెప్పి ఆకునూరి మురళి కూడా కోపం వచ్చి రిజైన్ చేసేసిండు అనేది వినబడుతున్న చర్చ. ఇది కొంత రేవంత్ రెడ్డికి డ్యామేజ్ ఇబ్బందే. ఇప్పుడు ఆకునూరి మురళి ఇప్పుడు రిజైన్ చేసింది, రేపటి చాలా మంది రిజైన్ చేస్తారు, ఇంకా మీకు తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి ఏరి కోరి ఆకునూరి మురళికి విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఇస్తాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి రిపోర్ట్ వచ్చిన తర్వాత పట్టించుకోడు, ఆ రిపోర్ట్ ఎక్కడ కూడా గాడిలో పెట్టాడు. పోనీ ఆకునూరి మురళిని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, పిలిపించి మాట్లాడాలి కదా, ఏంది ఎట్లా చేద్దాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా మారుస్తాం, ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తాం. మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో అంత ఆగమాగం ఉంటుడు, ఇప్పుడు మరి నేను రేవంత్ రెడ్డిని, మాది కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మంచిగా చేద్దాం, ఎడ్యుకేషన్ మొత్తం మార్చేద్దాం. ఎడ్యుకేషన్కి ఒక 30% కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు మన తెలంగాణ ప్రభుత్వం.
విద్యా వైద్యం ఎంత ఇంపార్టెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో. విద్యా వైద్యం అనేది ఎంత కీలకమైనటువంటి అంశం తెలంగాణలో. ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పోతారండి? ఎస్సీ ఎస్టీ బీసీలు పిల్లలు, అణగారిన వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు, పేద ప్రజల పిల్లలు పోతారండి గవర్నమెంట్ స్కూల్కి. ఇలా రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన ఓపెనింగ్ చేస్తున్నాడు. ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి ప్రైవేట్ స్కూళ్ళ పైన ప్రైవేట్ కాలేజీల పైన ఉన్నటువంటి సోయి ఈ గవర్నమెంట్ స్కూళ్ళ పైన గవర్నమెంట్ కాలేజీల పైన గవర్నమెంట్ హాస్పిటల్ పైన ఎందుకు లేదు? ఎంతసేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా. ఒక్కసారైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో తిరిగిండా? ఒకసారి తిరుగుతే తెలుస్తుంది రేవంత్ రెడ్డి బాధ ఎట్లుంటుందో. గవర్నమెంట్ స్కూల్లో 200 మంది అమ్మాయిలు ఉంటే బాత్రూమ్ ఒకటే ఉంటుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. 2 బాత్రూమ్లు ఉంటాయి. ఆఖరికి బాత్రూమ్లు చక్కగా లేక నేను చెప్పలేకపోతున్నా, బాధ అనిపిస్తుంది. అమ్మాయిలకు మంత్లీ వాళ్ళకి స్కూల్లో బాత్రూమ్ లేదు, ఇబ్బంది పడతాం అనేటటువంటి ఆలోచనతోటి కొంతమంది టాబ్లెట్ వేసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుందంట తెలుసా. వాస్తవం ఇది. ఇప్పటి నుండి కాదు, కేసీఆర్ హయాం నుండి గిట్లనే ఉన్నది కథ. గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్లు లేవు. 200 మంది 300 మంది అమ్మాయిలు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో 2 బాత్రూమ్లు, 1 బాత్రూమ్. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లోకి పోయి తిరిగితే చూస్తే మరి స్కూల్లో పరిస్థితి ఏంది? స్కూల్లో అసలు బాత్రూమ్లు ఉన్నాయా లేవా? స్కూల్లో సరైనటువంటి టీచర్లు ఉన్నారా లేదా? స్కూల్లో అసలు గ్రౌండ్ ఉందా ఆడుకోవడానికి? స్కూల్లో నీళ్ళు వస్తున్నాయా? స్కూల్లో తినడానికి చక్కగా తిండి పెడుతుర్రా? స్కూల్లో బోర్డులు ఉన్నాయా? బెంచీలు ఉన్నాయా? స్కూల్లో గట్టిగా వర్షం వస్తే స్కూల్ మొత్తం నీళ్ళతో నిండిపోతాయి. ఏంది పరిస్థితి అనేది రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. విద్యా కమిషన్ చైర్మన్ని పెట్టి రిపోర్ట్ వచ్చుడుతోట రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా సైలెన్స్ ఉంటే ఎవరైనా రాజీనామా చేస్తారు. ఏమున్నది దాంట్లో? నేను చెప్పింది వాస్తవం, నేను కొత్తగా చెప్తలేను. 200-300 మంది అమ్మాయిలు ఉన్నటువంటి ఒక్కొక్క స్కూల్లో 2 బాత్రూమ్లు, 1 బాత్రూమ్ ఇట్లా వర్కౌట్ అవుతుంది. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్. సరే మగోళ్ళు అంటే పొయ్యిరా బయటకంటే గేట్ తీస్తే ఏడబడతాడో పోసొస్తారు మగోళ్ళు. నార్మల్గా చెప్తున్నా నేను చదువుకున్నటువంటి స్కూల్లో కూడా బయటకే పోయేది మేము చెట్లల్లో. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్. ఆడపిల్లలు 200-300 మంది స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు ఉండాలి. 10-15 బాత్రూమ్లు ఉన్నా తక్కువే. కానీ ఎంత ఘోరం ఈ ప్రభుత్వం. కేసీఆర్కి శాతగాలే గవర్నమెంట్ స్కూలు చక్కగా చేయడం, రేవంత్ రెడ్డికి కూడా శాతం అయితే లేదా? రేవంత్ రెడ్డి పెద్ద డైలాగులు కొట్టిండు కదా, పెద్ద మాటలు మాట్లాడిండు కదా. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పి అన్ని డైలాగులు కొట్టిండు కదా. ఈ దొంగ మాటలు ఎందుకు? చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఇంకా మాట్లాడుకుంటే చాలా విషయాలు వస్తాయి. ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని స్కూల్లో ఫుడ్ పాయిజన్స్ కాలే, ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడలే. ఫుడ్ పాయిజన్ వల్ల కొంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి మాట్లాడిండా? రేవంత్ రెడ్డి పట్టించుకున్నాడా? రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు? కేసీఆర్ మొత్తం స్కూల్లో అసలు తిరుగుతలేడు, కేసీఆర్ మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళని పక్కన పెట్టిండు, కేసీఆర్ పెడుతున్నటువంటి ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ లై పిల్లలు ఇబ్బంది పడుతూ రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పిన మాట. మరి అలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మస్తు ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి కదా. మరి కారణం రేవంత్ రెడ్డి అన్నట్టే. రేవంత్ రెడ్డి సక్క బువ్వ పెడతాడు, ఆ కూరగాయలు కూడా సక్కలు లేవు అన్నట్టే కదా. ఏమన్నా రేవంత్ రెడ్డి చికెన్ పెడతాం, గుడ్లు పెడతాం, ఎడబైనా సార్ మీ చికెన్ గుడ్లు ఎవరు తింటుండు? చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వాస్తవం నేను చెప్పేటి అన్ని రియాలిటీ. ఎవ్వరు ఏమనుకున్నా రియాలిటీ. అంతెందుకండి గవర్నమెంట్ స్కూల్కి సొంత బిల్డింగ్లు లేవు, ప్రైవేట్ బిల్డింగ్లో స్కూల్ నడపాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాస్తవమా కాదా? ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ ముచ్చట? ఆకునూరి మురళి లాంటి చాలా సిన్సియర్ వ్యక్తి, నిజాయితీ పరుడు ఒక రిపోర్ట్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి ఇస్తే రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఎట్లా ఉన్నదో, ఏం కథ, ఎట్లా మారుద్దాం ఏందనేది ఒక రిపోర్ట్, డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తే రేవంత్ రెడ్డి పక్కన పెట్టేసిండు. మరి ఎవరికైనా కోపం రాదా? వచ్చింది. నువ్వు నన్ను పట్టించుకుంది, నేనేం నిన్నెందుకు పట్టించుకోవాలని ఆకునూరి మురళి సార్ రిజైన్ చేసేసిండు. ఇగో టు ద చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్, డియర్ సార్, రిక్వెస్టింగ్ acceptance of my resignation as chairperson of Telangana Education Commissioner. I would like to thank the government of Telangana for giving me the opportunity to serve as the chairperson of the Telangana Education Commission. As we have completed the task of submitting a comprehensive report on education with recommendations, I am submitting my resignation to the post of chairperson Telangana Education Commission.
ఆకునూరి మురళి ఐఏఎస్ రిటైర్డ్ అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఇచ్చేసిండు. ఈయన ఉండట్లేదు, మీరు నాకు అప్పగించినటువంటి టాస్క్ నేను పూర్తి చేసిన, మీరు విద్యా కమిషన్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పారు. పరిస్థితి ఎట్లున్నది గవర్నమెంట్ స్కూల్లో, ఏంది, ఏ విధంగా మారుద్దాం గవర్నమెంట్ స్కూల్ని, ఏ విధంగా మనం గవర్నమెంట్ స్కూల్ తీర్చిదిద్దుతాం, సో గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి సౌకర్యాలు కావాలి ఏందనేది ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పి ఆకునూరి మురళి సార్ చెప్తే, ఆకునూరి మురళి సార్ మొత్తం దాదాపు ఒక 2 years ఆయనకు ఇచ్చిర్రు పదవీ కాలం. ఇంకా 2 years పూర్తి కాలేదు, అప్పటికే ఆయన రిజైన్ చేసేసిన. ఇంకా 4 months ఉన్నది. 16 monthsలోనే కంప్లీట్గా, దాదాపు 16-17 monthsలోనే కంప్లీట్గా రిపోర్ట్ తయారు చేసి రేవంత్ రెడ్డికి ఇచ్చేసాను. ఇక నా టాస్క్ అయిపోయిందని చెప్పి ఆకునూరి మురళి సార్ చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దిగడానికి ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు తయారవుతున్నది. రేపో మాపో ఆకునూరి మురళి సార్ అవసరం ప్రెస్ మీట్ పెడతాడు, ఇంటర్వ్యూలోకి వచ్చి నేను ఇచ్చిన రిపోర్ట్ రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని చెప్పి ఖచ్చితంగా చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆకునూరి మురళి సార్ సాధ్యం కానటువంటి అంశాలు చాలా ఎక్కువ తీసుకొచ్చిందట. సాధ్యం కానటువంటి అంశాలు, పోనీ సాధ్యం కాదు అనుకుందాం, సాధ్యం కానప్పుడు ఎట్లా సాధ్యం కావాలనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి కదా. ఎట్లా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది, మరి సాధ్యం కానటువంటి అంశాలను ఏ విధంగా మనం రెక్టిఫై చేద్దాం, అంటే ఏ విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేద్దామనే ఆలోచనతోటన్నా రేవంత్ రెడ్డి ఉండాలి కదా, ఎక్కడ లేదు. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.